వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనాపై పోరాడాలన్న మంత్రి సబిత, వికారాబాద్ వాసులకు అవగాహన. అసభ్యంగా వ్యవహరించిన ఆసుపత్రి అధికారి, చితకబాదిన బాధిత కుటుంబ సభ్యులు. దెబ్బతిన్న కర్రియావుల కోన రహదారి, బాగు చేయించాలంటున్న స్థానికులు. కొత్త చెరువులో ఘనంగా విన్సెంట్ వర్ధంతి, విభిన్న ప్రతిభావంతులకు సన్మానం. ఇక వివరాల్లోకి వెళ్తే, కడప జిల్లా సిద్ధవటం మండల పరిధిలోని కర్రియావుల కోన రహదారి తీవ్రంగా దెబ్బతింది. దీనిని బాగు చేయాలని స్థానికులతో పాటు శివభక్తులు కోరుతున్నారు. ఇక్కడి శివాలయానికి వెళ్లే దారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, ఈ కారణంగా ఈ ఆలయానికి వచ్చే శివభక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దీన్ని బాగు చేయించాలని కోరుతున్నారు. కార్తీక మాసం కావడంతో శివభక్తులు అన్నదానం చేశారు. ఇప్పుడు కాదమ్మా, మీ ప్రధాన డిమాండ్ ఏమంటే కర్యాల కోనకు రోడ్డు వస్తలేదు, ప్రభుత్వం మీరు అడుగుతున్నారు అయ్యా స్వామివారికి రోడ్డు వేయమని, అంతే కదమ్మా? అదే రోడ్డు సరిగా లేదు, ఆటోలు వచ్చేదానికి నచ్చోళ్ళకు లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. వచ్చి పూజ చేసుకోవాలి. మీది ఎవరు? బుగ్గడాపల్లె. బుగ్గడాపల్లె అంటే ఇప్పుడు వర్షాకాలంగా వచ్చిన రోడ్డుకు తెగిపోయింది, వంకలు వచ్చి. ఇక్కడ మహిళలు కూడా ఏం చెప్పారంటే రోడ్డు సరిలేదు అంటున్నారు. మీ అభిప్రాయం ఏమిటి? రోడ్డు సరిగా వేస్తే దేవాలయము అభివృద్ధి అవుతుంది, వచ్చిపోయే వాళ్ళకు బాగుంటుంది. ఇవాళ స్వామివారికి పూజల కార్యక్రమం చేశాము. ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంది. మనకు కొద్దిగా రోడ్డు సౌకర్యం సహాయం చేస్తారని కోరుతున్నాము. స్వామి ఈరోజు వచ్చేసి మామూలుగా ఉదయం నుంచి పూజలు ఏమేమి చేశారు? ఉదయం నుంచి పాలాభిషేకం, పంచామృత అభిషేకం అవి చేశారు. కొంచెం వరకు భక్తులు తక్కువగానే ఉన్నారు. ఇవాళ ఇప్పుడు వర్షం వచ్చిందానా అట్లా ఉంది స్వామి. ఈరోజు అన్నదాన ప్రసాదం ఎంతమందికి పెట్టారు సార్? ఎంతమందికి ఏర్పాటు చేశారు? ఇంకా స్వామి ఒక 1000 మందికి మేము చేసాము. అంతకంటే ఎక్కువగానే వచ్చి ఉండొచ్చు. మనం ఇక్కడే గుడి దగ్గర ఉన్నాం కాబట్టి బయట జనాల్ని. స్వామి ఇప్పుడు భక్తులు వచ్చేదానికి కొంచెం. అనంతపురం జిల్లా కొత్త చెరువులో ఆర్టీటీ వ్యవస్థాపకులు విన్సెంట్ ఫెర్రర్ వర్ధంతి నిర్వహించారు. బత్తలపల్లి సెక్టార్ టీం లీడర్ ఎల్ఎం అధ్యక్షతన రవిచంద్ర ఆధ్వర్యంలో విన్సెంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మండల తహసీల్దార్ వెంకటరెడ్డి, మండల అభివృద్ధి అధికారి మక్బుల్ బాషా, హౌసింగ్ ఏఈ హరిప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. విభిన్న ప్రతిభావంతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మండల సమైక్య సభ్యుడు గోకుల చక్రపాణి భోజన ఏర్పాట్లు చేశారు. రవీంద్ర, శ్రీపతిరాజు, రామచంద్ర, సోమక్క కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు. ఏమైతే ఒకరు డాక్టర్ కావచ్చు, ఒకరు ఇంజనీర్ కావచ్చు, ఒకరు సైంటిస్ట్ కావచ్చు, ఒకరు వివిధ రకాలలో నేపథ్యం పెట్టుకుంటారు. ఆ ప్రతిభను మనము వెలికి తీసి ఒకరు క్రీడాకారులు కాదు, ఇట్లా అనేక రకాలు ఉంటారు. మనం వెనకడు వేయకూడదు, ముందుకు సాగుతా ఉండాలా. అక్కడ మనం ఏం చేయగలుగుతామనేది కూడా ఎక్కడ ఎవరు సహకారం చేస్తారు అనే. ప్రతి నెల ఆర్టీటీ సంస్థ ఏదైనా జమ చేయడానికి మన ఆఫీసర్లు తమ వంతు ఏదైనా సాయం చేయిస్తారని అంటే ఫీలింగ్ అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చడానికి చెప్పారు. ఆ రోజు తహసీల్దార్ సార్ కూడా మేమందరూ కూడా ప్రతి నెల కూడా 200 రూపాయలు ఆర్టీటీ సంస్థకు 1వ తారీఖు నుంచి 10వ తారీఖులో కట్టేది. నేను కొంతమంది తీసేసినా లేదా నాకైతే తెలియదు. నేనైతే ప్రతి నెల 200 రూపాయలు ఆర్టీటీ సంస్థకు జమ చేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో కూడా దివ్యాంగులు అంటే ఉన్నాడు కాబట్టి మీరు కూడా ఆ మనోధైర్యాన్ని మీరు ఇది చేస్తూ మనం కూడా బాగా ఉండేవాళ్ళు మా దగ్గర పోటీ పడి వాళ్ళతో పాటు మనం కూడా ఉండేటట్టు ఇది చేసుకోవాలి. మనం కూడా ఆర్టీటీ సంస్థ మనకైతే ఏం చేస్తుందో మనం కూడా ఏం చేస్తాం అనేది కూడా
ఒకసారి మనం చూసుకోవాలి. సమస్య ఇస్తుందని చెప్పేసి మనకి చేసుకున్నాడు. సంస్థ బాగుంటే మనం బాగుంటాం. సంస్థను డెవలప్ చేసేదానికి మనం కూడా కొంతవరకు ప్రోత్సహించడానికి అందరూ. కడప జిల్లా సిద్ధవటం మండలం మాచుపల్లె వాసులు మానవతను చాటుకున్నారు. వరద బాధితుల కోసం 21 రకాల నిత్యావసరాలతో కూడిన 200 సంచులను తరలించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ నరసింహారెడ్డి, సర్పంచ్ ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు. కార్యక్రమంలో బాలరెడ్డి, మాజీ ఎంపీపీ నరసింహారెడ్డి, సర్పంచ్ ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి, చంద్రారెడ్డి, మల్లు పెద్ద, వెంకట సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మండలం మాచుపల్లె గ్రామం నుండి మా గ్రామంలోని ప్రజలందరూ రాజంపేట మండలంలో జరిగిన ప్రమాదం ఏది జరిగింది కదా, తిరుపతిలూరు మందపల్లి గ్రామాల్లో చాలా ఘోరంగా జరిగింది. ఇక్కడ చెరువు కట్ట దిగిపోయి, పింఛర్ డామ్ దిగిపోయి, తర్వాత అన్నమయ్య డామ్ దిగిపోయి చాలామంది ప్రాణాలు కూడా వదిలిన సందర్భాలు ఉన్నాయి. అందుకోసము వాళ్ళ సహాయార్థము మా గ్రామం నుండి మా పిల్లకాయలందరూ అందరూ ఈ గ్రామం నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ వాళ్ళకి ఇచ్చేదానికి మాకు తగినంతగా మేము సహాయం చేస్తున్నాం. దానివల్ల ఎంత రాబట్టి అందరికీ మేము అంటే గ్రామం మొత్తము ప్రజల సహకారంతో తీసుకెళ్తున్నారు. మొత్తం మా పంచాయతీ మొత్తం మాచుపల్లి శాంతినగర్ ఏమేమి వస్తువులు ఎత్తుపోతున్నారు ఇక్కడ నుంచి? ఎన్ని రకాలు? 20 రకాలు వాళ్ళు మేము ఎదుర్కొన్నాము. మా సహాయార్థంగా మా జరిగిన నష్టానికి అంతా మేము పూర్చలేము. కాకపోతే మా వచ్చిన సహాయం కలిసి మేము వాళ్ళకి ఇస్తున్నాము అని మేము తెలియజేసుకుంటున్నాము. చెప్పండి నరసింహారెడ్డి గారు, ఏంటి విషయాలు? ఈరోజు మామూలుగా మార్చిపల్లి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు సహాయకార్యాలు వెళ్తున్నారు. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఏమిటి అక్కడ తుఫాను కారణంగా రాజంపేట మండలంలోనే అన్నమయ్య డాము తేడంతో ఒక 11 గ్రామాలు పూర్తిగా నీరు ముట్టి పూర్తిగా నేలమట్టమైంది. ప్రజలు చాలా పంటలు అయితేనేమి, ఇల్లులు అయితేనేమి, పానాలు అయితేనేమి, జీవాలు అయితేనేమి చాలా ఎంత చేసినా కానీ మనం తీర్చలేంది. కానీ గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ పెద్ద సుందనగా బాగా చేస్తున్నారు. ఇంకా చేయాలని వాళ్ళని ఆదుకోవాలని మనం కోరుకుంటున్నాము. మా సిద్ధవటం మండలం మాచుపల్లె గ్రామం తరఫున మా సాయం నిత్యావసరాల తరఫున విజయపురి కాలనీ సంక్షేమ సంఘం భవనంలో కరోనా టీకా కార్యక్రమం నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో 25 మంది మానసిక వికలాంగులకు వ్యాక్సిన్లు వేయించారు. ఇందుకోసం ఈ సంస్థ ప్రయాసకులు ఓర్చి 3 క్యాబ్లను వినియోగించారు. ఈ సందర్భంగా సంస్థ జేపూరి శంకరయ్య మాట్లాడుతూ ప్రజలంతా ఏకమై కరోనా మహమ్మారిని తరిమికొట్టాలన్నారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మదర్ ల్యాబ్ మానసిక వికలాంగుల కేంద్రంలోని వారికి టీకాలు ఇప్పించామన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి, మణికంఠ, వెంకటేష్, మక్బల్, భారత్ పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ఓ దొంగను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 105 తులాల బంగారం, 12 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 65 లక్షల పైనే ఉంటుందన్నారు.
ईस्ट जोन उस्मानिया यूनिवर्सिटी की तरफ से एक सेंसेशनल एचबी हाउस ब्रेक केस का डिटेक्शन हुआ। ये क्राइम नंबर 418/21 उस्मानिया यूनिवर्सिटी पुलिस स्टेशन का केस है, जिसमें एक कंप्लेनेंट रंगम्मा जोगनी, इनके घर से एंसेस्ट्रल प्रॉपर्टी ज्वेलरी की चोरी हुई थी और कैश के साथ। तो इस केस का डिटेक्शन हुआ, कंप्लीट प्रॉपर्टी इंटैक्ट रिकवर हुआ और वो भी 48 आवर्स के अंदर, जिसमें 105 तोलास ऑफ गोल्ड, 12 लाख कैश, टोटल 65 लाख के लगभग कैश और गोल्ड आइटम का रिकवरी हुआ। केस के समय से ही एक सस्पिशन, एक डाउट मंडाला लक्ष्मण के ऊपर जा रहा था, जो तारनाका का रहने वाला है। और आज ईस्ट जोन का टीम इस अक्यूज को, मंडाला लक्ष्मण को, जो कि ये कंप्लेनेंट से रिलेशन में भी है इसका, उसको ये लोग अरेस्ट करें और उसके पास से ये पूरा सामान बरामद हुआ। इस पूरे ऑपरेशन में हमारे जॉइंट कमिश्नर ऑफ पुलिस ईस्ट जोन रमेश और उनके लीडरशिप में असिस्टेंट कमिश्नर ऑफ पुलिस काचीगुड़ा श्रीनिवास और इंस्पेक्टर रमेश नायक, डीएसआई गंगाधर रेड्डी और पूरे क्राइम स्टाफ ने बहुत अच्छा काम किया और एक रिकॉर्ड टाइम में सेंसेशनल केस को डिटेक्ट किए। నేను జాయింట్ సిపి రమేష్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, కరోనాపై పోరులో ప్రజలంతా కలిసి రావాలని మంత్రి సబితా కోరారు. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గృహ కల్ప ప్రాంతంలో పర్యటించారు. వైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానికులకు అవగాహన కల్పించారు. రహదారిపై వెళ్తున్న వారిని ఆపి మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని నిలదీశారు. వారికి మాస్కులు అందజేశారు. ప్రతి ఇంటికి వెళ్లి వ్యాక్సిన్ వేసుకున్నారా అంటూ ఆరా తీశారు. ఒక వికలాంగుడు తీసుకోలేదని చెప్పాడు. వెంటనే వైద్యాధికారిని పిలిపించి టీకా వేయించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే ఆనంద్, కలెక్టర్ నిఖిల, అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జిల్లా వైద్యాధికారి తుకారం ఉన్నారు. ఇంజెక్షన్ తీసుకోలే? ఎందుకు తీసుకోలే? భయమా? మరి ఎందుకు తీసుకోలే? ఇయ్యలేదా? నీ దగ్గరికి రాలేదా వీళ్ళు? ఇంజెక్షన్ ఇచ్చిన రాలేదా? ఏడుంటావు నువ్వు? ఎబ్బనోడు ఉంటావు. అక్కడికి వచ్చి తీస్తామన్నారు. మీ ఆశా వర్కర్లు వాళ్ళు రాలేదా మీ ఇంటి దగ్గరికి? చలో నేను పేరు రాస్తాను. ఎప్పుడు వేసుకున్నావు? ఎప్పటిలాగా వేసుకోమ్మా. తీసుకున్నావు ఎప్పుడన్నా? బాగున్నారా? చూసమ్మా. ఇంజెక్షన్ తీసుకున్నావా? ఒకటే ఇంజెక్షన్ తీసుకున్నావా? బ్లాక్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కరు కూడా ఖాళీ లేదు. ఒకరు ఉన్నారంటే ఎవరో చెప్పింది నంబర్లో. అలా తీసుకున్నాం. అందరూ ఎంతమంది ఉంటారు? నేను, మా అమ్మాయి, ఇంకా మా అబ్బాయి. అందరు ఎవరు ఖాళీ లేదు. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని బిఎన్ రెడ్డి ఘనంగా నిర్వహించింది. సంస్థ చైర్మన్ బీలకంటి శేఖర్ రెడ్డి సౌజన్యంతో విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో నంది వనపర్తిలో చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కంపాలపల్లి ఉదయశ్రీ, జంగయ్య, బాబు నాయక్, రవీందర్ నాయక్, విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ నేతలు పాల్గొన్నారు. ఉప్పుగూడలో లలితాబాగ్లో ఇవాళ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. 10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
పంచకామ శనీశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. శని అమావాస్యను పురస్కరించుకొని ఉదయం నుంచి శనీశ్వరుడికి తైలాభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేతు నియోజకవర్గంతో పాటు మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచకామ మహారాజు భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. నారాయణ ఖేడ్ శ్రీ కల్పన ఆంజనేయ స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శివాభిషేకం, అఖండ హరినామ స్థాపం కార్యక్రమం నిర్వహించారు. కరణ్ గజేంద్ర, భారతీ మహారాజ్, సంగ్రం మహారాజ్, అవధూత మహారాజ్ ఆధ్వర్యంలో జరిగాయి. ఉదయం స్వామివారికి చందన ఉత్సవం పూర్ణాహుతి చేశారు. తర్వాత అన్నదానం చేశారు. సాయంత్రం సహస్ర దీపోత్సవం, ధార్మిక సందేశం, అనుగ్రహ భాషణ, తీర్థ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో పిసిసి సభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి దంపతులు, పట్టణ ఆడపడుచులు, భక్తులు పాల్గొన్నారు. నర్సు పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. దీంతో బాధిత ఆయనకు దేశశుద్ధి చేశారు. కలెక్టర్ మండపంలో గిరిజన తాండాకు చెందిన బాధితురాలు ఈ ఆసుపత్రిలో నర్సుగా శిక్షణ పొందుతోంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ వెంకటరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంటి గంటకి కూర్చుంటే అమ్మాయి ట్రైనింగ్ అమ్మాయి చెప్తుంటే ఎవరమ్మా తొందరగా వెళ్ళిపోతున్నాం అని తొందరపోతే సార్ నాకు బస్సు దాటిపోతుంది అని చెప్పింది. అదే వేరమ్మా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కరోనాపై పోరాడాలన్న మంత్రి సవిత, వికారాబాద్ వాసులకు అవగాహన. అసభ్యంగా వ్యవహరించిన ఆసుపత్రి అధికారి, చితకబాదిన బాధిత కుటుంబ సభ్యులు. దెబ్బతిన్న కర్యావుల కోన రహదారి బాగు చేయించాలంటున్న స్థానికులు. కొత్త చెరువులో ఘనంగా విన్సెంట్ వర్ధంతి, విభిన్న ప్రతిభావంతులకు సన్మానం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.